అందరికీ నమస్కారం. ఆదివారం రోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో బెల్లంతో ఇలా చేయండి. అక్కడ పడేస్తే చాలు అప్పులన్నీ కూడా తీరిపోతాయి. భూములు బంగారం కొనుక్కునే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే మంచి యోగాలు వస్తాయి. కాబట్టి ఈ ఆదివారం రోజు బెల్లంతో తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి. మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మంచి ఫలితం వస్తుంది. ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారని సిద్ధశాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ ఆదివారం రోజు బెల్లంతో ఇలా చేయండి. భూలాభం కలుగుతుంది. భూములు కొనుక్కునే యోగం వస్తుంది. అలాగే బంగారం కొనుక్కునే యోగాలు కూడా వస్తాయి. మీరు రాజయోగాన్ని అనుభవిస్తారు. అయితే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్లం పరిహారం చాలా విశేషమైనది. బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. బెల్లం చాలా పవిత్రమైన పదార్థం, చాలా శుద్ధి కలిగిన పదార్థం. అందుకే దేవునికి ఈ నైవేద్యం చేసిన బెల్లంతోనే చేస్తారు. బెల్లంతో చేసిన నైవేద్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఎందుకంటే బెల్లంలో ఆ పవిత్రత ఉంటుంది. ఇటువంటి బెల్లంతో ఆదివారం రోజు ఒక పరిహారం చేస్తే మీ జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు పోతాయి. భూములు బంగారం కొనుక్కునే యోగాలు కూడా వస్తాయి. ప్రతి మనిషి భూములు బంగారం కొనుక్కోవాలనే కోరుకుంటారు. కానీ కొంతమంది ఎంత ప్రయత్నించినా భూములు బంగారం కొనుక్కోలేరు. చేతిలో ధనం ఉండదు. ఒకవేళ ధనం ఉన్నా సరే ఏదో ఒక ఆటంకాలు వచ్చి భూములు కొనుక్కోలేరు, బంగారం కొనరు. ఇలా మీకు కూడా భూములు బంగారం కొనుక్కోవడానికి కోరిక ఉంటే ఆదివారం రోజు సాయంత్రం పూట బెల్లంతో ఒక పరిహారం చేయండి. మరి ఆ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో ముందు భూమిని దానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో తెలిపే పురాణ కథను మనం విందాం. ఒకసారి దేవేంద్రునికి దైవ గురువు అయిన బృహస్పతి వారు భూదానం యొక్క గొప్పదానం గురించి వివరిస్తూ ఈ కథను చెప్పారు. మానవ దేశంలో ఒక ఘోర అరణ్యము ఉన్నది. అది సూర్యరశ్మి కూడా చొచ్చుకపోలేనంతగా దట్టమైన అడవి. ఆ మహా అడవిలో ఒక పెద్ద బూరుగు చెట్టు ఉన్నది. బాగా విస్తరించి ఉన్న ఆ శాలామనే వృక్షం ఎన్నో పక్షులకు, జంతువులకు సమస్తానికి కల్పిస్తుంది. చిలుకలు కలగలతో ఉన్న రావాలతో, జలపాతాల శబ్దాలతో పచ్చగా కన్నులకు పండుగగా ఉంది. అడవి బూరుగు చెట్టు కొమ్మపై తామర తొండం అనే ఒక రామచిలుక కాపురం ఉండేది. చిలుక తన పిల్లలను నివ్వరు పేరు ఆహారంగా పెట్టేది. తామర తుండం పిల్లలు ఆ పండ్లను ఎలా తినాలో కూడా తెలియని పసిగుణాలు. అందుకని ముక్కుతో ఆ పండ్లను తీసుకొని పిల్లల నోటిలో పడేసేది. తామర తుండం ఎలా వడ్లు పెట్టేటప్పుడు కొన్ని గింజలు కింద పడేవి. కొన్నాళ్లకు అవి మొలకెత్తి కాలక్రమేణా ఒక చిన్న వరి పేరు తయారైంది. ఒకరోజు ఎక్కడ సరైన పచ్చిగడ్డి దొరకని ఒక ఆవు ఆకలి దప్పికతో అలసి ఆ సల్మాని వృక్షం దగ్గరకు వచ్చింది. తామరతుండం మొక్క నుండి జారిన వడ్లతో పెరిగిన పైరు చూసి సంతోషించి స్వేచ్ఛగా తిని తృప్తిగా చెంది వెళ్ళిపోయింది. తర్వాత గోవు తినగా మిగిలిన వడ్లతో ఒక విపురోత్తముడు పంచయజ్ఞాలు చేశాడు. అలా దైవంగా తామరతుండానికి మహాపుణ్యం వచ్చింది. అలా ధర్మం చేశాక అది చేసుకున్న సుకృతము వలన ధనికుడు అనే ఒక ధర్మాత్ముడైన వైశ్యుడిగా జన్మించింది. ఓడ వ్యాపారి అయిన అధనికునికి పూర్వజన్మ స్మృతి ఉన్నది. అజ్ఞాన వర్షాత్తు ముక్కు నుండి జారిపడిన ధాన్యం మొలకెత్తి ఒక గోవు ఒక విప్రుడు ఆ పంటను ఉపయోగించుకునేందుకు తనకు ఎంత ఫలితం వచ్చిందని తెలిసిన అధనికుడు ఎన్నో ఫలవర్ధాలైన మంచి మగాన్ని భూములను పండితులకు దానం చేశాడు. ఆ పుణ్యఫలంతో ఇహంలో సర్వలోకాలు అనుభవించి కడకు విష్ణులోకం చేరుకున్నాడు. కథలోని నీతి ఏమిటంటే సస్య సంపూర్ణం ఫలవృక్షం సమనిత్వం అయిన భూమిని భక్తితో సత్పురుషులకు సమర్పించిన వారికి పరలోకం కరతలం మలకం తెలియక భూమి లేని పైరు ఇతరులకు ఉపయోగించినందుకు తామరతుండానికి అంత పుణ్యం వస్తే ఇక జ్ఞానపూర్వకం వల్ల వృక్షంలో ఉన్న భూమిని అర్హునికి దానం చేస్తే ఎంత ఫలం ఆ పరమేశ్వరునికే తెలుసు. ఇక వీడియోలోకి వస్తే ఆదివారం రోజు చక్కగా ఒక కొందు బెల్లం తీసుకోండి. అంటే అర కేజీ కానీ కేజీ కానీ ఉంటుంది.
బయట మార్కెట్లో అరకేజీ కుందులు ఉంటాయి, కేజీ కుందులు కూడా ఉంటాయి. ఈ రెండిట్లో ఏదో ఒక కుందిన తెచ్చుకొని ఆదివారం రోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా బెల్లం కుందిని తీసుకోండి. అలాగే కొంచెం కుంకుమను కూడా తీసుకొని ఆ కుంకుమల నూనె కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి. తర్వాత ఆ పేస్ట్లో ఒక పుల్లని వేసి ఆ పుల్ల సహాయంతో బెల్లం కొందరు మీద మీ కోరికను రాయండి. అంటే ముందు మీ పేరు రాసి ఆ పేరు కింద మీ కోరిక రాయండి. నా భూములు కావాలి, లేదా భూములు కొనుక్కోవాలి అని, లేదా బంగారం కొనుక్కోవాలి, లేదా మేము ఇల్లు కొనుక్కోవాలి, అపార్ట్మెంట్స్లో కొనుక్కోవాలి, మీకు ఇలా ఏ కోరికైనా సరే ఉంటే ఆ కోరికను రాయండి. కానీ మీరు అది గుర్తుపెట్టుకోండి, కేవలం ఒక కోరికను మాత్రమే రాయండి. మీ పేరు కోరిన రాసి తర్వాత ఈ బెల్లం ముక్కని ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పెట్టేయండి. అంటే పొలాల దగ్గర చెట్టు పిచ్చి పిచ్చిగా పెరుగుతూ ఉంటాయి, అలాంటి చోట్ల ఎవరూ వెళ్ళరు. కంపల్లాగా చెట్లు పెరుగుతూ ఉంటాయి కదా, అలాంటి చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ చెట్ల దగ్గరికి ఈ బెల్లాన్ని పడవేయండి. ఆదివారం రోజు సాయంత్రం చీకటి పడే సమయంలో, అంటే 6 నుండి 7 గంటల మధ్యలో చేయాలి. బెల్లాన్ని పడేసే ముందు 3 సార్లు మీ కోరికను మళ్ళీ చెప్పుకోండి. భూములు కొనాలి, బంగారం కొనుక్కోవాలి, ఇలా మీకు ఏ కోరిక ఉంటే అది ఆ కోరికను చెప్పుకొని పడివేయండి. ఖచ్చితంగా త్వరలోనే మీరు కోరుకున్నట్టుగా జరుగుతుంది. కాబట్టి మీరు కూడా రేపు ఆదివారం రోజు బెల్లంతో ఈ పరిహారాన్ని చేసి కోరుకున్నది కొనుక్కొని ఆనందంగా జీవించండి. రేపు ఆదివారం రోజు ఈ 2 కలిపి మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లండి. చాలు, మీ కష్టాలు, అప్పులు, బాధలు ఖచ్చితంగా తీరిపోతాయి. మీరు పట్టింది ఎలా బంగారం అవుతుంది. ఆదివారం అనేది చాలా పవిత్రమైన రోజు, సూర్యశక్తి అధికంగా ఉండే రోజు. ఇంట్లో బాగా కష్టాలు వస్తున్నాయి, విపరీతంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నాం అని బాధపడే వాళ్ళు ఖచ్చితంగా ఆదివారం రోజు ఈ రెండింటిని కలిపి గుమ్మం దగ్గర చల్లండి. మీకున్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఏం చేయాలి, ఏం చదివితే సమస్యలు పోయి మీకు సకల సుఖాలు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఆదివారం అంటే సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఆదివారం రోజు గుమ్మం ముందు ఇది చల్లితే మీ కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి, మీ దశ మారిపోతుంది అని పండితులు చెబుతున్నారు. అయితే హిందూ సాంప్రదాయాలలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే గుమ్మాన్ని మనం దైవం స్వరూపంగా భావిస్తాం. దైవ శక్తులు ఇంట్లోకి రావాలంటే గుమ్మం ద్వారానే వస్తాయి. అలాంటి గుమ్మం దగ్గర ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీ జీవితమే మారిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. ఆదివారం రోజు ఈ పరిహారం చేయడం వల్ల మీకు కష్ట నష్టాల నుండి మీరు సులభంగా బయటికి పడవచ్చును. అంతేకాదు, విపరీతంగా మిమ్మల్ని ధనం ఆకర్షిస్తుంది, డబ్బు వస్తుంది. విధానానికి సంబంధించి ఎలాంటి సమస్యలు అయినా సరే మీరు సులభంగా బయటపడతారు. అప్పుల బాధల నుండి అలాగే బయటపడతా ఉంటారు. అప్పులను త్వరగా తీర్చేస్తారు. చాలామందికి అనేక రకాలుగా సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. జీవితం అన్నాక అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధలు, ఇలా అనేక రకాలుగా సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి. ఇలా సమస్యలు రావడానికి ప్రధానమైన కారణం మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే రకరకాలుగా సమస్యలు వస్తూనే ఉంటాయి. పిల్లలు ఆరోగ్యం పాడైపోవడం, ఇంటి యజమాని ఆరోగ్యం బాగోకపోవడం, ఇంట్లో ఎవరికో ఒకరికి నిత్యం ఎప్పుడు తలనొప్పి రావడం, ఇంట్లో ఉండాలంటే చిరాకుగా అనిపించడం, ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ యొక్క లక్షణాలు. ఏమి పని చేయకపోయినా పని చేయాలనే ధ్యాస ఉండకపోవడం, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని తెలియజేసే సంకేతాలు. ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ పరిహారాన్ని చేయండి. ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మీ పూర్తిగా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఆరోగ్య సమస్యలు, తలనొప్పి, చిరాకు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆదివారం రోజు ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో సూర్యుడు రాకముందే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది. ఏమీ లేదు, ఆదివారం రోజు చిన్న గ్లాసులో స్వచ్ఛమైన నీళ్ళు కొన్ని తీసుకోండి. రాగి గ్లాసులో
చాలామంది దీపారాధన చేసేటప్పుడు రాగి చెంబును వాడతారు కదా, అదైనా పర్లేదు. వెండి గ్లాసు, స్టీల్ గ్లాసు, గాజు గ్లాసు, ఇలా ఏ గ్లాస్లో తీసుకున్నా పర్వాలేదు. ఏదో ఒక గ్లాస్లో నీటిని తీసుకోండి. అలా గ్లాస్లో నీళ్ళు తీసుకున్న తర్వాత ఆ నీటిలో కొంచెం పచ్చకర్పూరం పొడి వేయండి. కర్పూరం పొడి అంటే ఏమీ లేదు, పచ్చకర్పూరాన్ని తీసుకొని పొడి చేసి ఆ పొడిని నీటిలో కలపండి. పచ్చకర్పూరం లేకపోతే కర్పూర బిళ్ళలైనా సరే పొడి చేసి నీటిలో కలపండి. దీంతోపాటు మీ ఇంట్లో అత్తరు ఉంటే ఆ అత్తరుని కూడా 2 చుక్కలు నీటిలో కలపండి. ముఖ్యంగా మల్లెపూల వాసన వచ్చే అత్తరు కానీ లేదా గులాబీ పూల వాసన వచ్చే అత్తరును కానీ కలిపితే చాలా మంచిది. అసలు అత్తరు మీ దగ్గర లేకపోతే మీరు రోజ్ వాటర్ని కొంచెం కలపండి. ఇలా ఇవన్నీ నీటిలో వేసిన తర్వాత నీటిలో బాగా కలిపి ఆ నీటిలో ఒక బిర్యానీ ఆకులు వేసి ఆకుతో గుమ్మం దగ్గర నీటిని చల్లండి. అంటే జారిపోయే అంతలా చల్లమని కాదు, బిర్యానీ ఆకు సహాయంతో ప్రోక్షించండి. మెయిన్ డోర్ గుమ్మం ముందు ప్రోక్షించండి, అంటే చల్లండి. తర్వాత మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో మూలలో కూడా ఈ నీళ్లు చల్లండి. ఆదివారం రోజు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం కూడా తొలగిపోతుంది. ఇంట్లో అంతా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇంట్లో వారికి పదే పదే తలనొప్పి రావడం, అలాగే అనారోగ్య సమస్యలు రావడం చేయడం, ఇలాంటివి ఉండాలని పెంచుకోవడం, చిరాకుగా అనిపించడం, ఇలాంటి సమస్యలు ఇంట్లో ఉండాలనిపించుకోకపోవడం, సమస్యలన్నీ కూడా పోతాయి. పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. ప్రతి ఆదివారం కనుక ఈ పరిహారం మీరు చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకుండే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోతాయి. ముఖ్యంగా ఎవరైతే మేము ఎంత ప్రయత్నించినా మేము అప్పుల బాధల నుండి తీర్చలేకపోతున్నామని ఎప్పుడు దిగులుగా ఉంటారో అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిది. అలాగే మీరు చక్కటి ఫలితాన్ని కూడా చూస్తారు. అప్పులు తీర్చే మార్గాలు తెలుస్తాయి. ధన సంపద పెరుగుతుంది. ఏ పని చేసినా ఆ పనిలో కలిసి వస్తుంది. ఏ ఇంటి ఇల్లాలు లేదా ఇంటి యజమాని లేదా ఇంట్లోని పిల్లలు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారాన్ని చేస్తే చాలా చక్కటి ఫలితాన్ని మీరు పొందుతారు. కాబట్టి మీరు కూడా ఈ ఆదివారం రోజున గుమ్మం దగ్గర ఈ 2 కలిపి వీటిని చల్లండి. మీకున్న దరిద్రం బాధలన్నీ కూడా తొలగించుకొని మీరు సంతోషంగా జీవించండి. ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం సూర్యదేవాయ నమః అనే ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియోస్ పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ వైపు చూస్తూ ఉండండి.